హలో నమస్తే. ఏదైనా ఒక అంశం పైన సొసైటీలో చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం, దాన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు దానిలో సిద్ధహస్తులుగా ఉంటారు. గతంలో నోట్ల రద్దుకు సంబంధించి మోదీ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నోట్ల రద్దుకు సంబంధించి సలహా ఇచ్చిందే చంద్రబాబు తరహా వ్యాఖ్యలు చూసాం. నోట్ల రద్దు తర్వాత జరిగే పరిణామాల పైన చర్చించటం కోసం అప్పటి ఎన్‌డీఏ ఒక కమిటీ ఏస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం వహించడం చూసాం. సో, ఆ తర్వాత నోట్ల రద్దు వల్ల భారత ఎకానమీ నాశనం అయిపోయింది అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూసాం. సో, టీడీపీని తప్పుపట్టడం నా ఉద్దేశ్యం కాదు కానీ, మీడియా అటెన్షన్ కోసం క్యాబినెట్ నిర్ణయాలు కూడా ఉండకూడదు. అది మంచిది కాదు. క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అంశాలు కేవలం మీడియా అటెన్షన్ కోసం, వార్తల కవరేజ్ కోసం మాత్రమే ఉండకూడదు. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండాలి. దీర్ఘకాలికంగా క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి. ఏం జరిగింది? క్యాబినెట్‌లో కొద్ది రోజుల క్రితం సింగపూర్ పర్యటనకు చంద్రబాబు అండ్ టీమ్ వెళ్లి వచ్చిన తరువాత అప్పుడు క్యాబినెట్‌లో తీసుకున్న డెసిషన్ ఇక పైన ప్రతి 3 నెలలకోసారి మంత్రుల బృందం సింగపూర్ వెళ్ళాలి. సింగపూర్‌ని ఏ తరహాలో అభివృద్ధి చేశామో అదే తరహాలో అమరావతిని కూడా అభివృద్ధి చేయాలంటే మంత్రుల బృందాన్ని అక్కడికి పంపించాల్సిన అవసరం ఉంది. ప్రతి 3 నెలలకోసారి మంత్రుల బృందాన్ని అక్కడికి పంపిస్తామంటూ ఇప్పుడు క్యాబినెట్‌లోని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడడం కూడా చూసాం. ఇకపైన ప్రతి 3 నెలలకోసారి మంత్రుల బృందం అక్కడికెళ్లి సింగపూర్ కన్సార్టియం వాళ్ళని కన్విన్స్ చేసి అమరావతి నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యేలా చేసి అమరావతి నిర్మాణం బాగా జరిగేలా మేము కృషి చేస్తామంటూ అప్పుడు మాట్లాడడం చూసాం. ఆ ప్రకటన తర్వాత ఒక్కసారి కూడా అమరావతి అంశానికి సంబంధించి మంత్రుల బృందం సింగపూర్‌కెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి అక్కడ ఏం చేయాలనుకున్నారో అదేం చేసిన పాపాన పోలేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పోలేదు. మంత్రుల బృందం అక్కడికెళ్ళి సింగపూర్ సంబంధించిన ఎవరిని కన్విన్స్ చేయాలో, ఎవరిని కన్విన్స్ చేసారో ఎవరికీ తెలీదు. సో, ఆ సమయంలో అక్కడికెళ్ళొచ్చిన తర్వాత సింగపూర్‌కు సంబంధించిన ప్రభుత్వాన్ని పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కారు లంచం అడిగింది కాబట్టి సింగపూర్ వాళ్ళు అమరావతి నిర్మాణం చేయకుండా వెళ్ళిపోయారు అంటూ ఇప్పుడు వార్తలొచ్చాయి. ఆ వార్తల నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన పోయిన కాన్ఫిడెన్స్‌ని మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం మంత్రుల బృందం వరుస పర్యటనలు చేయాలని చెప్పారు. ఇప్పటివరకు వరుస పర్యటనలు లేవు. కాన్ఫిడెన్స్ వచ్చిందో లేదో తెలీదు. పక్కనకెళ్ళిపోయింది. ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లంచం అడిగింది అనేది ఇష్యూగా ఉంది కాబట్టి దాన్ని మేము రికవర్ చేయడం కోసం అక్కడికి పంపించి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తామంటూ అప్పుడు మీడియాలో కథనాలు చూసాం. క్యాబినెట్‌లో చర్చించడం చూసాం. ఇక వెరీ రీసెంట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకోటి చెప్తా. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నెల రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భంగా పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి, బంగారం కొనుగోళ్లు తగ్గించాలి, పొదుపు పాటించాలి, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి, ఇలా చాలా పొదుపు మంత్రాల్ని ఆయన చెప్పారు. మోదీ ఆ అంశాన్ని చెప్పిన మరుక్షణం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా యాక్టివ్‌గా స్పందించింది. అవును, మేము కూడా మా కాన్వాయ్‌లో వెహికల్ తగ్గించేసామని చెప్పారు. ఇమ్మీడియేట్‌గా క్యాబినెట్ సమావేశం పెట్టారు. ఇమ్మీడియేట్‌గా క్యాబినెట్ సమావేశం పెట్టి ఇక పైన ఏ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా చేయాలో ఆలోచన చేయాలని చెప్పారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కి రావడానికి అవసరం లేకుండా ఇంటి దగ్గరే పనిచేయడానికి సంబంధించి అవకాశం ఉన్న ఉద్యోగులందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడతాం. చాలామంది ఉద్యోగులు ఇకపైన ఇంటి దగ్గర నుంచే పని చేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అని ప్రభుత్వం చెప్పింది. ఆ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడారు, చర్చించారు, మీడియాకి చెప్పారు. మళ్ళీ తర్వాత దానికి సంబంధించిన అతిగతి లేదు. ఆ రోజుకి ప్రధాని మోదీ చెప్పిన అంశం పైన సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ ఉంది దేశవ్యాప్తంగా. దాన్ని ఇమ్మీడియేట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిపుచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడీ దారిలో వెళ్తుంది. లేకపోతే మోదీకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది తరహా వ్యాఖ్యలు, వార్తలు, కథనాలు చూసాం. ఏమైపోయింది ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రుల కాన్వాయ్‌లు ఏమైనా తగ్గాయా? వెహికల్స్ ఏమైనా తగ్గాయా? ఒక్కరోజు 2 రోజులు హడావుడి కనిపించింది. తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద వెహికల్స్, పెద్ద పెద్ద కాన్వాయ్‌లు తిరుగుతూనే ఉన్నాయి. ఒక నిమ్మల రామానాయుడు మాత్రం ఆయన సైకిల్ వేసుకొని తిరుగుతున్నారు. ఓ మంత్రి 3 గంటలు, 2 గంటలు నేను సైకిల్ మీద తిరుగుతున్నా అని చెప్తున్నారు. ఓ మంత్రికి సంబంధించిన సమయం 2 గంటలు, 3 గంటలు సైకిల్ మీద తిరగడానికి ఖర్చు పెడితే రాష్ట్రానికి నష్టం కదా! అది షో పుటప్ కోసం చేస్తున్నట్లు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది కదా! అయితే అతి, లేకపోతే అసలు వదిలేయటం. క్యాబినెట్‌లో చర్చించిన అంశం ఇది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడ? ఎక్కడ డీజిల్ వాడకాన్ని తగ్గిస్తున్నారు? ఎక్కడ పెట్రోల్ వాడకాన్ని తగ్గిస్తున్నారు? ఎక్కడ వృధా ఖర్చులు తగ్గిస్తున్నారు? మోదీ సూచన మేరకు మహానాడును కూడా వాయిదా వేసుకోవాలి, జనాలు గ్యాదర్ కాకూడదు అంటే ఓకే, ఇమీడియేట్‌గా మహానాడుని మేము వాయిదా వేసేసుకుంటున్నాం అంటూ ప్రభుత్వం చెప్పింది. మహానాడు వర్చువల్‌గా చేశారు. గుడ్. మహానాడు వర్చువల్‌గా చేయడం మంచిదే. అటువంటి సూచనలు మాలాంటి వాళ్ళు చాలా మంది చేశాం. సో, ఇప్పుడేమన్నా సమస్య పరిష్కారం అయిందా? ఇప్పటికీ డాలర్ పడిపోతూనే ఉంది. ఇప్పటికీ ఆయిల్‌కి సంబంధించిన క్రైసిస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ రోజుకి నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి హార్ముజ్ జలసంధి ఇంకా క్లోజ్ అయ్యి ఉంది. ఇంకా ఎప్పుడు పరిష్కారం అవుతాయో తెలియని పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో రిలాక్స్ ఎందుకు అయిపోయారు? క్యాబినెట్‌లో చర్చించి ఇమ్మీడియేట్‌గా ఏదో చేయాలని చెప్పి ఇమ్మీడియేట్‌గా రిలాక్స్ ఎందుకు అయిపోయారు? ఎక్కువ మందిని గ్యాదర్ చేసి మీటింగ్స్ పెడితే డీజిల్, పెట్రోల్ ఖర్చు అవుతుంది, మనం ఖర్చు తగ్గించుకోవాలని మోదీ చెప్పారు కాబట్టి మహానాడిని వాయిదా వేసుకున్నాం. మరి తిరుపతిలో సభ ఎందుకు పెట్టారు? 2 సంవత్సరాల సభ. అది మళ్ళీ జనాలు, గ్యాదరింగు, గొడవ అంతా ఉంది కదా!
అక్కడ కూడా వర్చువల్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది కదా! సరే ఇప్పుడు అంతా సద్దుమణిగింది కాబట్టి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారులే అనుకోవడానికి సంబంధించిన అవకాశం లేదు. సమస్య మీరు మహానాడు వాయిదా వేసుకున్న రోజు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి క్యాబినెట్ డెసిషన్స్ కూడా కేవలం మీడియా అటెన్షన్ కోసం ఉండకూడదు. క్యాబినెట్ డెసిషన్స్ కనీసం ఇంప్లిమెంట్ అయ్యేలా ఉండాలి. ఒక 6 నెలలు, ఏడాదన్నా ఇంప్లిమెంట్ అవ్వాలి కదా! నెల రోజులు కూడా కాలేదు మీరు క్యాబినెట్‌లో చెప్పి పొదుపు గురించి. దాన్ని మీరే మర్చిపోయి బిహేవ్ చేస్తూ ఉంటే ఇది మంచిది కాదు.